స్టేట్ గవర్నమెంట్ కమిట్ చేసింది కోర్టుకి. అప్పటిదాకా వెయిట్ చేయండి అని హైకోర్టు చెప్పడం జరిగింది. ఇవాళ ఈయన నెలకి 200 కోట్లు కడతా అంటాడు ముఖ్యమంత్రి. నీకున్న 12,000 కోట్ల బకాయిలకి ఇంట్రెస్ట్ కూడా సరిపోవు. 200 కోట్లు కడితేనట స్టూడెంట్ కి 30 రూపాయల 300 రూపాయల 300 రూపాయలు వస్తాయట. ముక్కులో పెట్టుకుంటారా నా పొట్టుడా? అంటే 200 కోట్లు ఇస్తే ఈయన ఇంట్రెస్ట్ కే సరిపోదు. పొట్టోడు ఎప్పటిదాకా ఉందాం అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇవాళ ఎలక్షన్ పెడితే ఇదే విద్యార్థులందరూ నిన్ను బొందలేసి తొక్కుతారు, నీ పార్టీని. నిన్ను ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నది. ఈ రేవంత్ మెస్సీని పిలిచి ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతున్నాడు. ఈ విద్యార్థులతోటి వాళ్ళ జీవితాలతోటి ఫుట్బాల్ ఆడుతున్నాడు. నెలకి 200 కోట్లు ఇస్తా, బిచ్చం వేస్తా, 7 కేళ్ళు కడతావు చెప్పాలనా? పుట్టోడా భూమి అమ్మినం ఈ మధ్య, దాని వివరాలే ఏడున్నాయి. రాయదుర్గంలో 3 ఎకరాలు అమ్మితే 2,500 కోట్లు వచ్చినాయి. అదే రాయదుర్గంలో మళ్ళా మొన్న మేళ 6,500 ఎకరాలు అమ్మితే 1,500 కోట్లు వచ్చినాయి. రాయదుర్గంలో మళ్ళా మేళ 5 ఎకరాల 10 గుంటలు అమ్మితే 204 కోట్లు వచ్చినాయి. 1,040 కోట్లు వచ్చినాయి. ఎకరం 204 కోట్లకి. మళ్ళా ఉస్మాన్ సాగర్ లా ఈ మధ్య 48 ఎకరాలు అమ్మితే 3,500 కోట్ల దాకా వచ్చినాయి. ఇయే 8,500 కోట్లు. పొట్టోడా ఈ 8,500 కోట్లు కట్టు, తక్షణమే కట్టు, ఇమీడియట్ గా కట్టు. ఏమైనా ఆ గద్దముక్కోడు నేర్పించిపోయిందండి. గద్దముక్కోడు ఏం నేర్పించిపోయిందంటే పిల్లల జెన్సీ వాళ్ళకి తెలుసా గద్దముక్కోడు అంటే? తెలుసా? కేసీఆర్ అంట. నా స్పీచ్లు చూస్తారైతే మీరు. గద్దముక్కోడు ఏం నేర్పించిపోయిందంటే, ఒకప్పుడు ప్రభుత్వాలు ఉంటుండే, చంద్రబాబు నాయుడు ఉన్నా, రాజశేఖర్ రెడ్డి ఉన్నా, అంతకంటే ముందున్నా, వెల్ఫేర్ స్కీమ్స్ కి ఏ రకంగా ఇబ్బందులు లేకుండా నడిపించే ఒక దృఢ సంకల్పం ఉంటుండే. ఆనాటి మంత్రి విద్యా రంగం డి శ్రీనివాస్ లాంటి ఎల్ఎల్బీలు చేసి ఉన్నత విద్యని సంపాదించుకున్న వాళ్ళ చేతిలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఉంటుండే. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి మీ ముఖ్యమంత్రి. మీరు కాలేజీలలో అందరు కాలేజీలో కదవా? ఈ పొట్టోడు ఏమంటాడు, స్కూల్లో ఏబిసిడి నేర్చుకోకపోతే కాలేజీల్లో నేర్పియరా? మీకు ఏబిసిడి నేర్పండి, నేర్పుతాడా మీ టీచర్, మీ లెక్చరర్ నేర్పుతాడా? మళ్ళా వాపస్ ప్రైమరీకి పంపుతాడు. మళ్ళా నువ్వు పుట్టోడా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు, ఆయన బ్రహ్మాండంగానే చేసుకుంటాడు అడ్మినిస్ట్రేషన్. ఆయన 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన జీవిత కాలంలో. ఆయన దగ్గరకు పోయి ఏబిసిడీలు నేర్చుకొని రాయి. ఆయన ఎందుకు నేర్పలేదు ఆయననే అడగాలి. ఇక సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు అట్లూరి లక్ష్మణ్ గారు, మైనారిటీ వెల్ఫేర్ మంత్రి గారు అజరుద్దీన్ గారు, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇక విద్యాశాఖ మంత్రి వాళ్ళు తెలుసా? అనమూల రేవంత్ రెడ్డి గారు. విద్య లేని మనిషి విద్యా మంత్రి మనకి. ఇది 4 మంత్రులు, 3 మంత్రులు, ఒక చీఫ్ మినిస్టర్. రాష్ట్రంలో పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతుంటే ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు. మనవడికి పూరీలు చేసి పెడతా ఉన్నాడు. మళ్ళా దానికి కోట్ల రూపాయలు పెట్టి ప్రమోషన్ చేసుకుంటా ఉన్నాడు. హౌలే, నీ మనవడికి పూరీలు ఎవరనే చేస్తారా? ఓ 15-20 వేలు ఇచ్చి వంట మనిషిని పెట్టుకుని చేయమను, నువ్వు వచ్చి పరిపాలన చేయరా బేవకూఫ్. ఆ పూరి చేస్తారు కదా, దాన్ని ఏమంటారమ్మా? ఇట్లా లాట్నా పూరి రొట్టెలు చేస్తారు చూడు, లాట్నా అట. ఆ లాట్నా అంత ఉంటాడు ముఖ్యమంత్రి. ఈ ఫీ రీయింబర్స్మెంట్, పరిపాలన, దీని మీద చిత్తశుద్ధి శూన్యం. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాలేజీల యాజమాన్యాలు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాయి. ఫీ రీయింబర్స్మెంట్ 12,000 కోట్లు ఇస్తామని అన్నారంట.
12,000 కోట్లు బకాయిలు చెల్లిస్తే 40% కమిషన్ అడిగిందంట ముఖ్యమంత్రి రేవంత్. ఇచ్చేయనయ్యా, ఏం చేస్తాం మరి? ఇది ఎందుకంటే ఈ ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే ఈ తరం ఒక మొత్తం జనరేషన్ కొలాప్స్ అవుతుంది. నిచ్చెన ఎక్కి పై దాకా పోయి నిచ్చెన కూలిపోయినట్టు అవుతుంది. మొత్తం జనరేషన్ జెన్జీ మొత్తం కథం అవుతుంది. ఏం చేస్తాము? ఈయన ప్రోగ్రాం పెట్టిండు, ఈ నుంచి స్టార్ట్ ఇందూరు గడ్డ డబ్బా పెట్టిండు కదా, ఈ ప్రోగ్రాం కాగానే అందరు 40% మనలో వేసేయండి. ఈయన ఇచ్చేది కూడా మళ్ళా పూర్తి రీఇంబర్స్మెంట్ కాదు. ఎంసెట్ల 10,000 ర్యాంకు లోపలికి వస్తేనే పూర్తి రీఇంబర్స్మెంట్, లేకపోతే 35,000. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈయనకి.